తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, సింహరాశి వారికి గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి? ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది వీళ్ళకి? తప్పకుండా అమ్మా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి సింహరాశిలోకి వచ్చింది. ఈ రాశి వారికి అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం, కర్కాటక రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కుజుడు అండి. అలాగే సింహరాశికి కూడా కుజుడే అదృష్టకారకుడు. అలాంటి కుజుడు స్వస్థానమైన మేషంలో ఉన్నాడు కాబట్టి, భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అదృష్టం పరిపూర్ణంగా ఈ నెలలాళ్ళు ఉంటుంది. అలాగే హార్డ్ వర్క్ సంబంధించిన గ్రహమైన సూర్యుడు కూడా మనకి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ కూడా బాగుంది. ఇంకా గురుబలం తీసుకుంటే కనుక మనకి దశమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇంకా దైవబలం ఎక్కువగా ఉంది. ఒక్క శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. మరి చెడు ఏం చేయడు, మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి గురుబలం, రాశ్యాధిపతి అయిన రవి చాలా బాగుండడం, అదృష్టకారకుడైన కుజుడు స్వస్థానంలో ఉండడం కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా 100% ఉంది. హార్డ్ వర్క్ చాలా బాగుంది. దైవబలం కూడా బాగుంది కాబట్టి, దైవానుగ్రహం కూడా బాగుంది కాబట్టి శుభకార్యాలు ఇంట్లో ఖచ్చితంగా జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అంటే 10వ స్థానం విద్య అండ్ ఉద్యోగానికి సంబంధించిందా? అంటే 10వ స్థానం వచ్చేసి ఉద్యోగ స్థానం అండి. చతుర్థ స్థానం ఏమో విద్యాస్థానం. చతుర్థ స్థానం అనేది తల్లి, గృహం, వాహనం, సౌఖ్యం, జనరల్ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా చతుర్థ స్థానం అండి. ఒకసారి చతుర్థం బాగుందనుకోండి, దాని ఆపోజిటే దశమం కాబట్టి మీరు ఎంత బాగా విద్య చదువుకుంటే అంత ఉత్తమమైన ఉద్యోగం మీకు వస్తుందని. అలాగే దశమం చాలా బాగుందనుకోండి, అది 4th అంటే ఆపోజిట్ 4th హౌస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఉద్యోగం చాలా బాగుంటే గృహం వస్తుంది, వాహనం వస్తుంది, సౌఖ్యం ఉంటుంది, జనరల్ హ్యాపీనెస్ ఆటోమేటిక్గా. సో 4th చాలా బాగుంటే 10th అంటే ఉద్యోగం అది చాలా బాగుంటుంది. 10th చాలా బాగుంటుంది. శని కాబట్టి 10వ స్థానంలో ఉన్నాడు. శని ఎలాగో మామూలుగా అయితేనే శని సప్తమంలో ఉన్నాడు, కానీ స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్య కాదు ఉద్యోగం అంటే చాలా బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దశమ స్థానంలో ప్రొఫెషన్ స్థానంలో మనకి గురువు ఉన్నాడు కాబట్టి చాలా మేలు చేస్తాడు. అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మననం, ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతాయి అన్నమాట. 10, 11 2 స్థానాలు గురువుకి బాగానే ఉంటాయి. 2, 5, 7, 9, 11 మామూలుగా అయితే అండి. 10వ స్థానం కూడా మేలే చేస్తాడు, నష్టం లేదు. ఒక్క 6, 8, 12 తప్ప మిగతావన్నీ పర్వాలేదు ఎవరికైనా సరే. మామూలుగా అంటే శుభగ్రహాలు కాబట్టి 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. అవి దుస్థానాలు అంటారు. 6వ స్థానం అంటే రోగస్థానం, అప్పుల స్థానం, అలాగే అనారోగ్యం, ఇవన్నీ కూడా. 8th హౌస్ అంటే మరణం, ఆయుష్, యాక్సిడెంట్స్. 12th అంటే ఖర్చు, నిద్ర. సో 6, 8, 12 స్థానాల్లో ఉండకుండా ఉంటే ఎక్కడున్నా కూడా పర్వాలేదు ఆ సంవత్సర కాలం గురువు. ఇప్పుడు దశమం కాబట్టి ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా అంటే సింహరాశికి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడండి. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, అష్టమ స్థానం అనేది డిలే, మామూలుగా ఆలస్యం అవ్వడం, అలాగే యాక్సిడెంట్ స్థానం, అలాగే ఆయుష్ స్థానం. సో అలాంటి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. మామూలుగా సింహరాశి అధిపతి రవి రాహుకి అస్సలు పడదు. ఆ రాహు అంటే అష్టమ స్థానంలో ఉండడం మూలాన్ని గోచారీత్యా వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనది కాకపోయినా మన బండి ఎవరైనా తీసుకెళ్ళినా కూడా ఆ బండికి యాక్సిడెంట్ అవ్వచ్చు, ఎందుకంటే మన పేరు మీద ఆ బండి ఉంది కాబట్టి. సో ఏదైనా దూర ప్రయాణాలు మీరు చేస్తుంటే కూడా ఖచ్చితంగా మీరు మటుకు సింహరాశి వారు ఎవరైనా సరే డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళడం క్షేమం. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తోటి ఆ రాహు కూడా మారిపోతారు. ఎవరి బండి తీసుకున్నా కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చెక్ చేయాలి జాగ్రత్తగా. అంటే సాధారణంగా ఏంటంటే ఎప్పుడూ లేని ఇబ్బంది, టైర్ పంచర్ అవ్వచ్చు సాధారణంగా. ఇప్పుడు రాత్రిపూట సింపుల్ అండి, మన జాతకం చాలా బాగుంది, మనం అనుకోండి ఎవరో బండి తీసుకెళ్ళాం, ఎవరో ఇంటికి వెళ్ళాం, వస్తుంటే మధ్యలో పంచర్ అయింది. పంచర్ షాప్ వాడు ఉండడు, మీరు బండి వదిలేలేరు, ఇంటికి రాలేరు, ఇంటి దాకా దాన్ని మోయలేరు. సో మన జాతకం బాగుంది కాబట్టి అలాంటి చిన్న ఇబ్బంది, జాతకమే ప్రాబ్లంగా ఉంది, సో యాక్సిడెంటే జరుగుతుంది, ఛాన్సెస్ ఎక్కువగా ఉండదు మనం. కాబట్టి మనం వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి, చేస్తే ఉత్తమం. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తోటి ఎలాగో రాహు మారిపోతాడు, మళ్ళీ 18 ఏళ్ళ దాకా ఆ స్థానంలో రావడం. సో 18 ఏళ్ళు సేఫ్. మరి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి మనకి దశమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పవచ్చు. మంచి ర్యాంక్, సీటు, మంచి యూనివర్సిటీలో
అడ్మిషన్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అలాగే ఫారెన్కి ట్రై చేసినా కూడా విద్యార్థులకి అదృష్టం చాలా బాగుంది కదా, అదృష్టకారకుడైన కుజుడు స్వస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టం 100 ఉంది, గురుబలం దైవబలం 100 ఉంది కాబట్టి మనం ఎలా ప్రయత్నించినా కూడా మంచి ర్యాంకు, సీటు, అడ్మిషన్ మంచి యూనివర్సిటీస్లో, అది ఇండియన్ అవ్వచ్చు, ఫారెన్ అవ్వచ్చు, వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి. మరి వ్యాపారస్తులకి ఎట్లా ఉంటుంది? కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి వ్యాపారస్తులు కూడా ధనకారకుడు ముఖ్యంగా గురువే అండి. గురువు చాలా బాగున్నాడు దశమంలో. అలాగే వ్యాపారకారకుడు బుధుడు మెయిన్ వ్యాపారకారకుడు ఎవరికైనా సరే. అలాంటి బుధుడు స్వస్థానంలో మిథునంలో ఉన్నాడు. సో వాడు ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు, అయితే కొత్త వ్యాపారం పెట్టచ్చు, ఉన్నది కూడా బాగా నడుస్తుంది, క్రెడిట్స్ ఇచ్చినా కూడా బాగానే నడుస్తుంది. సో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకి. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది వీళ్ళకి? సో వీరు ప్రస్తుతం మటుకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అర్చన కానీ, అభిషేకం కానీ, కుంకుమార్చన కానీ ఏదైనా చేయిస్తే కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవాలి. గురుగారు, సింహరాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండిపోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత శుభయోగంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.